ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో. వేసుకో. ఏంటమ్మా, ఏమైంది? అలాంటిదేం జరగదు. నువ్వు ఇలా నాన్న గురించి ఆలోచిస్తూ భయపడితే నీ ఆరోగ్యం ఏమవుతుంది? రేపు నిన్ను కూడా హాస్పిటల్కి తీసుకువెళ్తా. నువ్వు ప్రశాంతంగా పడుకో. అమ్మా, మనం ఎవరికి ఏ ద్రోహం చేయలేదు. దేవుడు మనకి అన్యాయం చెయ్యడమ్మా. నాన్న ఎక్కడున్నా బాగుంటాడు. ఏం కాదంటున్నాను కదా, నువ్వు పడుకో పడుకో. నాన్న ఎవరికి కనిపించకుండా ఎక్కడ దాక్కున్నాడో, ఎక్కడున్నాడో, లేదంటే ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నారో అసలేం తెలియట్లేదు. మేమేం పాపం చేశామని మా కుటుంబాన్ని మా నుంచి దూరం చేసేశావు. నిన్నే మా దైవంగా భావించాం. రామేశ్వరం దాకా వచ్చి మణిహారంతో నిన్ను పూజించాము. దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదేనా? అక్క ఉన్నా లేనట్టే. నాన్నెక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియదు. నిన్ను కలిసాకే మా నాన్న నాకు దూరం అయ్యాడు. మా నాన్న నాకు కావాలి, నాకు కావాలి. మా నాన్నను మాకిచ్చాయి, మా నాన్నను మాకిచ్చాయి, మా నాన్నను మాకిచ్చాయి. నేను ఎక్కడున్నాను? పోనీ బాబు. అమ్మ రోజా, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఆహారం ఇచ్చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను నాన్న. ఇవ్వను. ఇవ్వు నాన్న. ఇద్దరు బిడ్డల్లో పెద్ద బిడ్డ బాగా చదువుకుంటుంది, గొప్పదవుతుంది అని అనుకుంటే తన ఆశతో కన్న తండ్రిని కూడా బలిచ్చే అంత గొప్పదైందా భగవంతుడా? నాకు అలాంటి బిడ్డనిచ్చావేంటయ్యా? ఏ జన్మలో ఏ పాపం చేశానని చెయ్యని నేరానికి నా కుటుంబాన్ని చిందర వందర చేశావు. అంత దుర్మార్గురాల్ని నా బిడ్డని చేశావు. డాక్టర్ వద్దు,
మీరు పడుకోండి. నేనిక్కడున్నాను అంటే నా ప్రాణం కాపాడిన దేవుడు మీరని నాకు అర్థమవుతోంది. మీకు చేతులెత్తి నమస్కరించే శక్తి కూడా లేకుండా పోయింది. క్షమించండి డాక్టర్. మీరు చేతులు లేపలేకపోవడానికి కారణం శక్తి లేక కాదు. అవి పనిచేయక. ఏమంటున్నారు డాక్టర్? మీరు చాలా రోజులుగా కోమాలో ఉన్నారు. ట్రీట్మెంట్ వల్ల మీరు కోమాలోంచి బయటికి రాగలిగారు. కానీ మీ కాళ్ళు చేతులు మాత్రం చచ్చుబడిపోయాయి. డాక్టర్ గారు, నేనిక జీవితాంతం బతికున్న శవంలా బతకాల్సిందేనా డాక్టర్ గారు? మీరు ఎమోషనల్ అవ్వకండి. ప్రస్తుతం మీ కండిషన్ చెప్పానంతే. ట్రీట్మెంట్ అయితే చేస్తున్నాం, బట్ ఎంత త్వరగా రికవర్ అవుతారనేది చెప్పలేము. డాక్టర్ గారు, నేనిక్కడికి ఎప్పుడు వచ్చాను? నన్ను ఎవరు తీసుకొచ్చారు? నా భార్య బిడ్డలకి నేనిక్కడున్న విషయం తెలుసా? మీరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక అతను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. మీ దగ్గరున్న ఫోన్ కూడా నీళ్ళల్లో తడిచిపోయి పనిచేయక మీ వాళ్ళు ఎవ్వరూ ఏంటి అనేది తెలియలేదు. కానీ ఆ అబ్బాయి మాత్రం మీకు ట్రీట్మెంట్ చేయమని హాస్పిటల్ బిల్, ఆపరేషన్ ఖర్చులు అన్నీ అతనే చూసుకున్నాడు. ఎవరయ్యా దేవుడు? అతని పేరు ప్రేమ్. ఒక్కసారి ఆ బాబుని పిలుస్తారా? చేతులెత్తి మొక్కలేకపోయినా నోరారా కృతజ్ఞతలైనా చెప్పుకుంటాను. అలాగే. నర్స్, అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. శ్యామల, చామంతి ఎక్కడున్నారో, నేనేమైపోయానో తెలియక ఎంత అల్లాడిపోతున్నారో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.